నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, సిద్ధ వైద్య, వనమూలికే, నాట వైద్యం చేస్తూ ఉంటాను. ఇప్పుడు చాలామందికి చర్మ రోగాలు, అలర్జీస్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంచుమించు 500 చర్మ రోగాలు ఉన్నాయి. అందులో ప్రజెంట్ ఇప్పుడు ఒక 200 వరకు జనాల్లో ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని రకాల చర్మ రోగాలకు ఈ తైలం అనేది వాడుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నీట్గా 1-2 సార్లు వీడియో చూసి తర్వాత మీకు మీరుగా చేసి వాడుకోండి. కాని పక్షాన వీడియో ఫుల్గా చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. ముందుగానే ఫోన్ చేసి అర్థమే చూశాను, ఏం చెప్పారో తెలీదు, ఎందుకు చెప్పారో తెలీదు, ప్లస్ చాలామంది అదేదో చెప్తున్నారంటారు. అది ఏదో అంటే ఏంటయ్యా, వీడియో నీట్గా చూసుకోండి, మీకు అవసరమైతే మీకు అందుబాటులో ఉంటే మీరే చేసుకోండి. కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తాను. అన్ని రకాల చర్మ రోగాల మీద వాడుకోవచ్చు. సోరియాసిస్ మీద కూడా వాడచ్చు, బాగా కంట్రోల్కి వస్తుంది. కాకపోతే సోరియాసిస్ అనేది అంత ఈజీగా పోదు, దాంట్లో కడుపులో కూడా మందులు ఇవ్వాలి. కొంతమందికి నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ 6 నెలలు కూడా పడుతుంది, సంవత్సరం పడుతుంది. కొంత సోరియాసిస్ పేషెంట్లకి వాళ్ళకు వచ్చిండే తీరుని బట్టి ఎంతకాలం ఇంకా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. వాడుతూ ఉండండి, 100% మంచి ఫలితాలు ఉంటాయి. పత్యం బాగా ఉండండి, 100% తగ్గుతుంది. ఈ అలర్జీల తైలం ఎలా చేసుకోవాలనేది నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, మీకు మీరుగా టచ్ చేసుకోండి. దీనికి ఫస్ట్ కావాల్సిండేది ఇక్కడ చూడండి, సీతాఫలం ఆకులు. ఈ ఆకులు అంత పెరుకు వచ్చి పేస్ట్ చేసుకోండి, బాగా మిక్సీ కొట్టి ఒక 100 గ్రాములు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ 100 గ్రాములు రావాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది గన్నేరు, విష గన్నేరు. ఇది విష గన్నేరు మాత్రం వాడుకోవాలి. దేవగన్నేరు, మంచి గన్నేరు అన్నీ ఉంటుంది, అది వాడకూడదు చర్మ రోగాల మీద. విష గన్నేరు ఆకు పొసరు 100 గ్రాములు. ఎవరికి పొసరు తీసే కాదు వాళ్ళు పేస్ట్ చేసుకోండి, బాగా నున్నగా పేస్ట్. ఇక్కడ చూడండి, కుసుమ చెట్టు. ఇది సోరియాసిస్ మీద కానీ చర్మ రోగాల మీద కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కుసుమ చెట్టు చూసుకోండి, బాగా పసుపు పూలు, చెట్టు అంతా ముండ్లు. ఇది కూడా సమూలు, ఆకు, ఏరు, పువ్వ. ఇందులో కాయలు ఉంటే ఇంకా శ్రేష్టం. ఆ ఎండిన ఇత్తనాలు ఉంటే అదే ఒక 100 గ్రాములు సపరేట్గా తెచ్చుకోండి, లేదంటే సమూలం తెచ్చి బాగా పీసులు చేసి ఇది కూడా పేస్ట్ చేసుకోండి 100 గ్రాములు. ఇది ఉమ్మిత్త, నల్ల ఉమ్మిత్త. ఈ ఉమ్మిత్త ఆకులు 100 గ్రాముల పేస్ట్. ఉమ్మిత్త చర్మ రోగాల మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా జిల్లేడు ఆకులు, దీనిది కూడా 100 గ్రాముల పేస్ట్. జిల్లేడు ఆకులు పెరికినప్పుడు పాలు కంట్లో పడకుండా చూసుకోండి, కంట్లో పడితే కండ్లు పోతాయి, మళ్ళీ రావు. ఈ ఆకులు తీసేనప్పుడు భద్రం. 100 గ్రాములు దీని పసురు. ఇక్కడ కుప్పింటాకు. ఈ కుప్పింటాకు 200 వరకు పసురు తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మ రోగాల మీద. ఈ పసురుతో పాటు మీరు వారానికి ఒకసారి దీన్ని చట్నీ చేసుకొని తిన్నట్లయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది చర్మ రోగాల మీద. ఈ ఆయిల్ అప్లై చేస్తూ ఈ కుప్పింటాకు చట్నీ తినచ్చు. దీన్ని చట్నీ చేసుకొని తింటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ పసురులన్నీ 100 గ్రాములు తీసుకొని యాప నూనె, నువ్వుల నూనె, హాఫ్ లీటర్ నువ్వుల నూనె, హాఫ్ లీటర్ యాప నూనె తీసుకోండి. నువ్వుల నూనె, యాప నూనె 2 ఒరిజినల్ ఉండాలి. మీరు డూప్లికేట్ తెస్తే ఇంత చేసినా వేస్టే. ఒరిజినల్గా గానుగుల్లో ఆడిచ్చే చోటు పోయి తెచ్చుకున్నారంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాన్ని తెచ్చి ఈ పొసరులంతా అందులోకి వేసి బాగా సన్న మంటలో మరిగించండి. పడుతుంది 2-3 గంటలు, సాధారణంగా 4-5 గంటలు కూడా పడుతుంది. సన్న మంటలో మరిగించారంటే ఈ పొసరులన్నీ పోయి నీళ్ళు మాత్రం మిగులుతుంది, నూనె మాత్రం. నీ పొసరులో అంతా ఇమురిపోయి నూనె మాత్రం మిగులుతుంది. ఆ మిగిలిండే తైలాన్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంత మంట పెట్టండి. నూనె బాగా ఉడికైన తర్వాత ఇక్కడ చూడండి, ఇది గంధకం. ఇందులో గంధకం ఉంది, ఆమ్లా గంధకం ఉంది, గిజ్జి గంధకం ఉంటుంది. గజ్జి గంధకం, ఆమ్లా గంధకము, గజ్జి గంధకము 50 గ్రాములు తేండి. నున్నగా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసినప్పుడు ఆ ఘాటు గిట్టు ఎక్కువ పీల్చుకోకండి, నెమ్మదిగా దూరం కూర్చొని పౌడర్ మాస్క్ వేసుకొని పౌడర్ చేసి. అదేవిధంగా స్ఫటిక, ఈ స్ఫటిక 100 గ్రాములు పౌడర్ చేసి కొద్దిగా ఒక్కొక్క స్పూనే తైలంలో వేస్తూ వచ్చారంటే పొంగుతూ ఉంటుంది.
మొత్తం పొంగి దీంట్లో ఉండే గుణాలన్నీ తైలంలోకి వచ్చి ఈ స్ఫటిక ఈ గంధకం రెండు అడుగున గడ్డలాగా కట్టేస్తుంది. అది కట్టుకుంటే ఆల్రెడీ ఫిల్టర్ చేసిన ఆయిల్ కాబట్టి కట్టుకొని అది పొంగి నిలిచిపోయిందా ఆయిల్ మీరు దించి ఎక్కడెక్కడ ఈ చర్మ రోగాలు ఉన్నాయో అక్కడ అప్లై చేస్తూ రావాలి. ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే రోజుకు 3 సార్లు, లేని వాళ్ళు అయితే 2 సార్లు కుంకుడుకాయలతో స్నానం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సోపు షాంపులు వాడకుండా సీకాయ కానీ కుంకుడుకాయ కానీ మంగ వేర్లతో కానీ. ఇవన్నీ దొరకలేదనుకోండి, పుట్టుమన్ను, సోరియాసిస్ అలర్జీకి అయితే పుట్టుమన్ను బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పుట్టుమన్ను తెచ్చి వాటర్లో కలిపి బాగా ఒంటికి పూసుకొని ఒక అరగంట, గంట, 10 నిమిషాలు వదిలి స్నానం చేస్తూ వచ్చారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పొద్దునే సాయంత్రం స్నానం అన్నా చేయొచ్చు. ఈరోజు అప్లై చేసుకొని రేపు స్నానం చేసుకోండి, మళ్ళీ అప్లై చేసుకోండి రోజుకు 2 సార్లు. ఇది చేసి కడుపులోకి దీనికి సంబంధించిన మందులు వీడియోస్ ఉంటాయి. ఒకే వీడియోలో అన్నీ చెప్తే కుదరదు. నెక్స్ట్ వీడియోలో కడుపులోకి మందులు చెప్పింటాను. ఏ చర్మ రోగానికి సంబంధించింది అన్నీ ఉంటాయి, దాన్ని చేసి వాడుకుంటూ రండి. సింపుల్గా మీకు సన్నపుట్ట అలర్జీలు ఉన్న వాళ్ళైతే ఈ కుప్పింటాకు చట్నీ తింటూ ఒక వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు 4 వారాలు చట్నీ చేసుకొని తిన్నారంటే బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఆయిల్ అప్లై చేస్తూ దాన్ని కడుపులోకి వాడుకున్నారంటే. అది లేదంటే సుగంధ పాల వేర్లు కషాయం చేసుకొని తాగారంటే అద్భుతంగా ఉంటుంది. అది కూడా కాదంటే మీకు బాడీ హీట్ ఒళ్ళు ఉన్న వాళ్ళైతే గోరింటాకు పసురు ఒక 6 టీ కప్పు పొద్దున్నే సాయంత్రం తాగుతూ వచ్చారన్న లోపలికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, రక్తశుద్ధి అవుతూ ఉంటుంది. ఇది కానోళ్ళు కాశీస సింధూరు అశ్వగంధతో కలిపి తేనెతో పొద్దున్నే సాయంత్రం నాకుతూ వచ్చినా మీకు బ్రహ్మాండంగా ఈ చర్మ రోగాలు అనేది పోతాయి. గంధక పుష్పం వాడుకున్నా మీకు బ్రహ్మాండంగా తగ్గుతాయి. లేక గంధక భస్మం కానీ ఈ సిద్ధ వైద్యంలో అద్భుతమైన మందులు ఉన్నాయి, వాడుకోవచ్చు. అన్నీ చేసుకోలేని వాళ్ళకి ఇది సింపుల్గా. ఇంక ఈ చర్మ రోగాల మీద కడుపులోకి వాడడానికి స్పెషల్గా కొన్ని మందులు వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి, చేసి వాడుకోండి. సోరియాసిస్ ఉన్నోళ్ళు, ఈ ఏదే చర్మ రోగాలు ఉన్నోళ్ళు పత్తిమేమంటే మాంసాహారం ఏది వాడరాదు. కోడిగుడ్డు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, దుంపలు ఏది వాడకూడదు. పప్పులు కూడా తగ్గించుకోవాలి. పులుపు వస్తువులు చింతపండు, నిమ్మకాయ వద్దు. టమాటో పర్వాలేదు, లైట్గా వాడుకోవచ్చు. కాయగూరలు అన్నీ తినండి. పులుపు పదార్థాలు, మాంసాహారము, నంజు పదార్థాలు, పచ్చిమిర్చి అస్సలు వాడకూడదు. వంకాయ వాడకూడదు, దుంపకూరలు వాడకూడదు, పప్పు కూరలు వాడకూడదు, మాంసాహారము, కోడిగుడ్లు. ఇంకా రైసు, అన్న, సాంబారు, మామూలు కాయగూరలతో వండిండేది, తాలింపులు, కర్రీలు అంతా వాడుకోవచ్చు. ఆయిల్ తక్కువ వాడుకుంటూ ఈ పత్తిముండి ఈ ఆయిల్ వాడుకుంటూ వచ్చారంటే మీకు అన్ని రకాల సమస్యలు పోతాయి. కొంతమందికి వేరే చర్మ రోగాలు 1 నెల, 2 నెలలు, 3 నెలలు కంప్లీట్ అయిపోద్ది. సోరియాసిస్ ఉన్న వాళ్ళు అయితే సంవత్సరం పుట్టచ్చు, 6 నెలలు పుట్టచ్చు, కానీ ఖచ్చితంగా పోతుంది. వాడుకోవాలి. కడుపుకు మందులు వాడుతూ పైపోతు కాయలు వాడుకుంటూ రండి. ఈ మందు మీరు చేసుకోలేని వాళ్ళు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సమస్య మాత్రం చెప్పండి, దానికి తగిన మందులు నేను పంపిస్తాను. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చైనా తీసుకుపోవచ్చు, రాని వాళ్ళకి నేను పంపిస్తాను. అక్కడ మీరు ఫోన్ చేసి నాకు ఇలాంటి సమస్య ఉంది అని చెప్పండి. ఒకవేళ నేను ఫోన్ తీయలేదనుకోండి, మీకు ఏ సమస్య, చర్మ రోగాలు ఏదైనా ఉన్నాయి, వాట్సాప్లో దాని ఫోటో తీసి పెట్టి అలాగే ఆ సమస్య ఎంతకాలం ఇంకా ఉంది అనేది ఒక వాయిస్ రికార్డ్ పెట్టండి నాకు. నేను మీకు వాట్సాప్లో అందరికీ రిప్లై ఇస్తాను. ఒకేసారి అందరితో మాట్లాడాలన్నా కష్టమే, అందరికీ కాల్స్ అయితే మాట్లాడలేను. మీరు ఫోటో పెట్టారనుకోండి, మీకు ఏ సమస్య ఉంది అనేది నాకు క్లారిటీగా తెలిసిపోతుంది. వాట్సాప్లో ఆ చర్మ రోగానికి సంబంధించింది ఒక ఫోటో పెట్టి అది ఎంతకాలం ఇంకా ఉంది, మీ వయసు ఎంత అనేది నాకు వాయిస్ రికార్డ్ పెట్టండి. నేను అందరికీ రిప్లై ఇస్తాను. మీరు రాని వాళ్ళకి కావాలంటే పోస్ట్ కొరియర్ ద్వారా మందులు అక్కడికే వస్తాయి. దగ్గర ఉన్నోళ్ళు కానీ వచ్చేకి అనుకూలం ఉన్నోళ్ళు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి తీసుకోపోండి. ఎవరైనా సరే ఫోన్ చేసి డైరెక్ట్గా మీ సమస్యలు చెప్పండి. ఏ సమస్యకైనా ఉంటాయి, ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని సమస్యలకు మందులు ఉంటాయి. నీట్గా అందరూ మీకు మీరుగా చూసి చేసి వాడుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏదో మీరు సబ్స్క్రైబ్ అయితే ఈ వీడియో షేర్ చేస్తే నేను కుబేర్ని కాను. చాలామంది కష్టాల్లో ఉన్నోళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళకి ఖచ్చితంగా ఇది ఫలితం ఉంటుంది. అందువల్ల ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నమస్తే.